నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన కేంద్ర రైల్వే బృందం. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు 3 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని జనసేన బీఎస్సీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామ దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు ఆశీర్వచనం చేయగా దేవస్థానం కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి స్వామి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మనోహర్ అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ఎంతో ప్రసిద్ధి చెందిన సీతారామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని, మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించేలా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈరోజు తెనాలి రాజకపేటలోని సీతారామస్వామి దేవాలయంలో భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో మేము అందరం కూడా పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం. సుమారు 90 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తులందరూ కూడా ఆలోచించుకునే విధంగా చక్కటి పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా 30 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఈ విధంగా అందరికీ ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా, అందరూ పాల్గొనే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని మన ట్రస్ట్ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారు, దాతలందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా వంతు మేము మన తెనాల్లో ఉన్న మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే భద్రాచలం తర్వాత తెనాల్లోనే రాముల వారి కళ్యాణం అంత అద్భుతంగా జరుగుతుందని ఒక పేరు మనకు అందరికీ ఉంది. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, గత 27 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఆ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మా ఈ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే ఘట్టంనేని రామకృష్ణ గారు, ఈదర పూర్ణచంద్ర గారు, కనిగండి మురళి గారు, గుమ్మడి ప్రసాద్ గారు, వల్లె మురళి గారు, దేవినేని పాములు గారు, ఇట్లా తదితర పెద్దలందరూ కూడా వచ్చి మా ఈ గుడికి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా కారుమంచి సునీల్ సందీప్ శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని ఐతానగర్ లింగారావు సెంటర్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి చాకలి చెరువు, ప్రకాశం రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్, అక్కడ నుండి మార్కెట్ సెంటర్, కొత్త వంతెన, ఎక్స్చేంజ్ రోడ్డు మీదుగా చిట్టాంజనేయ స్వామి గుడి నుండి గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగు ప్రతిమను ఏర్పాటు చేయడం చూపరులను కనువిందు చేసింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు మరి ఇక్కడ శాసనసభ్యులుగా నామినేషన్ వేయబోతున్న కారుమతి సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇక్కడ మన తెనాలి నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. మరి ఇక్కడి నుంచే రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను ఒక బరి చేసే ఉన్నతమైన వర్గం, ఆలోచనాత్మక వర్గం, అలాగే మేధావి వర్గం, కళా వర్గం, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచే ఉన్నారు. మరి ఇలాంటి ఉద్యమాల ప్రతిగడ్డైన కళలకు కావాల్సిన మన తెనాలి నియోజకవర్గం నుంచి మరి మనకి బహుజన సమాజ్ పార్టీలో ఒక ఆడముచ్చ దొరికింది. పనిచేస్తూ ఈ యొక్క తెనాలి నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి ఎవరి పార్టీలో చేరిన ఇంతమంది నుంచి తన జర్నలిస్టుగా మరి అనేక రకాలమైన గ్రామాలు తిరుగుతూ అనేక రకమైన కాలనీలు తిరుగుతూ వాటన్నింటినీ కూడా మరి పత్రికల ద్వారా ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తూ పరోక్షంగా ఈ తెనాలి యొక్క అభివృద్ధికి పాటుపడ్డ కారుమతి సునీల్ గారు మరి బహుజన సమాజ్ పార్టీల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం మనందరికీ గర్వకారణం. భారతదేశం శాంతి, సమానత్వం, సోదరభావంతో ఉండాలని అంబేద్కర్ గారి అన్న కలలు, ఆయన రచించిన రాజ్యాంగం అమలు కావాలని నిరంతరం పరితపిస్తూ పోరాడుతున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ. భారతదేశంలో సోదరభావం ఉంటేనే మరి అందరికీ సమాన న్యాయం జరుగుతుందని, అందరూ సమానంగా ఉండాలని, పుట్టిన ప్రతి ఒక్కడికి మరి సమాన హక్కులు ఈ భారతదేశంలో ఉండాలని కలలు కన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ కలలు సాకారం చేసేందుకు బహుజన సమాజ్ పార్టీ పోరాడుతూ ఉంది. ఆ బహుజన సమాజ్ పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేశాను. ఢిల్లీకి చెందిన రైల్వే బోర్డు సభ్యులు శుక్రవారం తెనాలి రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఇన్ఫ్రా మెంబర్ అనిల్ కుమార్ కండువాల్, సిటిపిఎం కె పద్మజ, విజయవాడ డిఆర్ఎం నరేంద్ర, ఏ పాటిల్, సిపిఎం విఠల్ ప్రయాణికుల భద్రతలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫామ్పై తిరుగుతూ ప్రయాణికులతో మాట్లాడారు. స్టేషన్ మొత్తం తిరిగి అమృత పథం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు ఏ మేరకు జరిగాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత తెనాలి స్టేషన్ మాస్టర్ రమణ వారికి శాలువా, పూలమాలలతో స్వాగతం పలికారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తెనాలిని రైల్వే బోర్డు బృందం తనిఖీ చేసినట్లు రమణ తెలిపారు. తెనాలి రైల్వే స్టేషన్కి ఇన్స్పెక్షన్ నిమిత్తం రైల్వే బోర్డు మెంబర్ ఇన్ఫ్రా అనిల్ కుమార్ ఖండ్వాల్ గారు మరియు సిటిపిఎం పద్మజ గారు, మన డిఆర్ఎం బెజవాడ నరేంద్ర, ఏ పాటిల్ గారు మరియు సిపిఎం గతిశక్తి విఠల్ గారు మొదలగు ఆఫీసర్లందరూ మనకి రావటం జరిగింది. వాళ్ళు సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ వీటి గురించిన ఇన్స్పెక్షన్ చేశారు. తర్వాత వాళ్ళ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో వస్తుంది. జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థిగా షేక్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ మహబూబ్ బాషా మరియు పార్టీ నాయకులు షేక్ మస్తాన్, వేజండ్ల రోసయ్య, వలి మరియు తెనాలి పార్టీ కార్యవర్గంలోని ముఖ్య సభ్యులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
తెనాలిలో మార్పు మొదలైంది. ఒక నూతన మార్పు కోసమే తను ఎన్నికల బరిలో దిగానని, అందరూ టార్చ్ లైట్ ఎన్నికల గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రేపు జరగబోయే ఎన్నికలకి మొట్టమొదటి నామినేషన్గా నేను వేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జయ భారత్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటి నామినేషన్ నాదే పడింది ఈరోజు. అయితే రాత్రి యాక్చువల్గా నేను నిర్ణయించాల్సిందే నామినేషను. కొంతమంది నేను నామినేషన్ వేస్తున్నాను అని చెప్పి తెలిసి నోటరీ కూడా నాకు చేయకూడదు అని చెప్పి ఆ నోటరీ చేసే వాళ్ళకు కూడా బెదిరింపుగా ఇచ్చేసేసి వాళ్ళ నోటరీ కూడా నాకు నిన్న చేయనీయకుండా ఆపారు. నేను ఇవాళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నోటరీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నేను నామినేషన్ వేస్తానికి వస్తున్నానంటేనే వాళ్ళకి భయం స్టార్ట్ అయిపోయింది. రేపు జరగబోయే ఎన్నికల్లో జై భారత్ పార్టీ చాలా ప్రభావితం చూపించబోతుంది. ఇన్ని రోజులు మనం దొంగ చేతికి తాళాలు ఇచ్చాము. ఇద్దరు రాష్ట్రాన్ని బస్టు పట్టించేసేసి అరాచకం చేశారు. రేపు ఒక పోలీస్ అధికారి పరిపాలన చూస్తే ఎట్లా ఉంటుందో మనం చూడబోతున్నాము. అదేవిధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా జె మల్లికార్జునరావు తన నామినేషన్ దాఖలు చేశారు. తెనాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కార్యదర్శి యలవత్తి రాంబాబు, కేవి సుబ్బారావు, ప్రశాంత్, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జె మల్లికార్జునరావు గారిని నుంచుంటున్నారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్థాపించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున నుంచుంటున్నారు. ఆయన స్పిరిచువల్ గురు. ఆయన ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది అందరిలోకి తీసుకువెళ్ళాలని, ప్రజలందరూ తెలుసుకోవాలని, ఆత్మజ్ఞానుల పరిపాలన చేయాలనే కాన్సెప్ట్ ప్రజలందరిలోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించి ప్రతి ఎలక్షన్లోనూ, ఇప్పటికి దాదాపు ఇది 5వ ఎలక్షను, అన్ని ఎలక్షన్లోనూ ఈ 2 రాష్ట్రాల్లోనూ అన్ని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలకి కంటెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా 2వ రోజు 3 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. జై భారత్ నేషనల్ పార్టీ నుండి షేక్ బాషా, బీఎస్పీ నుండి కార్మంచి సునీల్, పిరమిడ్ పార్టీ నుండి జింకా మల్లికార్జునరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలీస్ ఆఫీస్లో 3 క్యాండిడేట్స్ నామినేషన్స్ ఫైల్ చేశారు. ఒకటే మిస్టర్ షేక్ బాషా ఫ్రమ్ జన్ భారత్ నేషనల్ పార్టీ, తర్వాత మిస్టర్ సునీల్ సందీప్ ఫ్రమ్ బహుజన్ సమాజ్ పార్టీ, థర్డ్ జింకా మల్లికార్జునరావు ఫ్రమ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. సో ఈ 3 నామినేషన్స్ ఈరోజు మన దగ్గర వస్తాయి. వల్ల మన దగ్గర అఫిడవిట్స్ కూడా ఫైల్ చేశారు. ఈ అఫిడవిట్స్ ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి. 24 hours లోపల ఆన్లైన్ కూడా వస్తుంది. తర్వాత మా ఆఫీస్లో బయట నోటీస్ బోర్డు పెట్టాము. ఆ నోటీస్ బోర్డు మీద కూడా ఈ అన్ని అఫిడవిట్ మనము పెట్టేస్తాము. ఈ అఫిడవిట్లో వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్, క్రిమినల్ యాంటెసిడెంట్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. యూ కెన్ చెక్ ఇట్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ అట్ ఆర్ఓస్ ఆఫీస్. ఇప్పుడు చిన్న విరామం.